దాశరథి కరుణాపయోనిధి. స్వర్గమర్త్య పాతాళములనే 3 లోకాల్లో ఉండే ప్రాణులను సంతతం పతనం కాకుండా కాపాడేటువంటి వాడు. అదేంటండి పతనం కాకుండా ఎట్లా ఉంటాం, ఏమిటి? పోతుంటారు, పుడుతుంటారు కదండి. మరి అయితే ఇక్కడ ఏంటంటే తనను నమ్ముకున్నటువంటి వారు తన పాదములను అంటే రాముల వారిని ఎవరైతే భక్తి చిత్తముతో సదా ఆశ్రయిస్తుంటారో వారిని ఉద్ధరించేటువంటి వాడు. త్రిలోక చేతనోద్ధార అంటే అది అర్థం అక్కడ. అలాగే పాపాలు చేయకుండా ఉండం. ఇప్పుడు హింస భారతంలో కూడా ధర్మవ్యాసుడు హింస చేయకుండా ప్రాణి అనేటువంటి వాడు ఉండటం అసంభవం. ఎందుకు? ఇదంతా కూడా జీవులతో ప్రాణులతో నిండి ఉన్నటువంటిది. సలిలము, ఉర్వి, ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నని అన్నాడు ఎర్రాప్రగడ గారు చెప్పినటువంటి పద్యాల్లో వస్తుంది ఇది. జంతుమయం అంటే ఇక్కడ జంతువు అంటే జంతువులే కాదు, అందరం జంతువులే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడుగా మహానుభావుడు. కాబట్టి పాపాలు మనం హింస చేయకుండా ఉండం. మనం సలిలము, ఉర్వి, ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నని కలుగు నవశ్యమున్ సకల కర్మములందును హింస. ఇట్లా అంతే కూడా హింసే అట. మనకి కనపడనటువంటి అనేకమైనటువంటి సూక్ష్మక్రిములు మనం ఇలా ఆనందం వల్ల చచ్చిపోతున్నాయట. నడుస్తున్నప్పుడు మన తాడనమునకు పాదాల క్రింద అనేకమైనటువంటి చీమలు లాంటివి లేదా ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి. మనకేం తెలుసు? అన్ని క్రిమికీటకాదుల యొక్క పేర్లు మనకు తెలుసా? తెలియవు. పురుగు అంటాం అయిపోయి. కాబట్టి అటువంటి పాపాలు చేస్తాం కాబట్టి ఆ పాపాలన్నిటి నుంచి కూడా దూరము చేయగలిగినటువంటి దక్షత, శక్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది సరే. తర్వాత ఏమంటున్నాడు? 14,014 మంది వాల్మీకి వారు చెప్పినటువంటిది మనమే లెక్క పెట్టలేదు, మనమేం చూడలేదు. ఖరదూషణాది రాక్షసులు అనేటువంటి దట్టమైనటువంటి అడవికి అంటే ఏదన్నా మంచి చెట్టు, ఏదో చిన్న తీగ అయితే చాకుతోటో బ్లేడ్తోటో ఇట్లా వస్తాం. మంచి బలిసినటువంటి పెద్దదైనటువంటి చెట్టు గొడ్డలు కావాల్సిందే. గొడ్డలు ఉంటేనే తెగుతుంది అంటాం చూడండి మనం. కాబట్టి అటువంటి ఖరదూషణాదులు అనేటువంటి భయంకరమైనటువంటి పాపాత్ములైనటువంటి క్రూరులైనటువంటి మునులను సజ్జనులను హింసించేటువంటి ఆ రాక్షసులు ఉన్నటువంటి దట్టమైనటువంటి వనమును నరికేటువంటి గొడ్డలి లాంటి వాడు రాముడు. తర్వాత ఆయన భార్గవ రాముడు కూడా కదా అవతారాల్లో. అంటే వాళ్ళందరినీ కూడా నిశ్శేషం, ఇప్పుడు శేషం సశేషం నిశ్శేషం చేసినటువంటి వాడు భద్రాచలములో భద్రగిరిలో నివసించేటువంటి ఓ రామ నీకు నమస్కారం అయ్యా. అంటే ఈ పద్యంలో ఏం తెలిసింది మనకు? ఆయన యొక్క ఆశ్రిత రక్షణ తెలిసింది, ఆయన యొక్క సౌందర్యం తెలిసింది. అలాగే అతని యొక్క అర్ధాంగలక్ష్మి, ఆ లక్ష్మీదేవి యొక్క హారములు, ఆమె సౌందర్యము, ఆమె కులుకు తళుకు బెడుకు కళ్ళ ముందు తెలిసింది. తర్వాత ఆయన యొక్క ఈ అతసీ కుసుమాభ శరీర అంటతో రాముడికి ఆ విధమైనటువంటి కాంతి, ఆ విధమైనటువంటి సున్నితత్వం ఉంది కదా అని పరాక్రమంలో మళ్ళీ ఇదిగో చెప్పాడు కదా గొడ్డలి. ఇటువంటి విశేషణాలన్నీ కూడా వేసి అద్భుతమైనటువంటి రీతిలో తనదైనటువంటి శైలిలో మరి కంచర్ల గోపన్న గారు ఈ పద్యాన్ని చెప్పాడు. అంటే ఆయన దగ్గరే లక్ష్మి ఉన్నది కాబట్టి ఆయన అంతగా వెలుగుతూ ఉంటాడు, కాంతితో ఉంటాడు, ఇతరులను కూడా రక్షింపగలుగుతాడు అని చెప్పడం దీంట్లో ఉన్నటువంటి అంటే మహాశోభతో కూడినటువంటి వాడు. మరి పాపాల నుంచి కూడా దూరం చేసేవాడు. అది ముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే ఎవడైతే రాముడిని కనుక నమ్ముకుంటాడో పాపాలన్నింటినీ పోగొట్టి వాడిని
కొంచెం కాపాడగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని చెప్పడం అన్నమాట. తర్వాత ఇదే పరంపరలో చాలా గొప్ప అంటే రిపీట్ అవుతుంటాయి, పునరుక్తులు అవుతుంటాయి. పాపాలని పోగొట్టగలిగిన వాడు అన్నాడు. మళ్ళీ వెంటనే దురిత లతాల విత్ర ఖరదూషణ కానన వీధిహోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురధర విందనేత్ర ఘన పుణ్య చరిత్ర వినీల భూరికంధర సమగాత్ర భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఈ న్యాయానికి పోయిన పద్యంలో చెప్పినటువంటి విశేషణాలే 3 పాదాల్లో ఉన్నాయి. కాకపోతే స్త్రీ అతసి అని అక్కడ ఉత్పలమాలలో చెప్పాడు, ఇక్కడేమో దురిత లతాల చంపకమాలలో చెప్పాడు. అది కూడా చమత్కారంగా అంటాడు ఒక చోట, నీకు నేను రామా ఈ ఉత్పలములు చంపకములు అనేటువంటి వాటితోనే నిన్ను అర్చిస్తా, నీకు నివేదన ఇస్తానంటాడు. ఎంత గొప్ప మాట అండి. అంటే ఉత్పలమాలలు చంపకమాలలు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే శార్దూలాలు మొత్తేభాలు వాటి నడక వేరు. కవి అయిన వాడు ఇది అది లేదండి, ఏదైనా చెప్పగలడు. ఇన్నుంటే మరి కందం చెప్పినవాడు కవి అని ఎందుకన్నారు అట్లా అనుకుంటే? ఏ ఛందస్సు ఆ ఛందస్సే చెప్పడంలో మరి మన ముందు ఆ భావాన్ని అక్కడ ఉంచడంలో ఉంటుంది కవి యొక్క గొప్పతనం. ఇక్కడ మళ్ళీ అక్కడ ఖరదూషణ కాననాది అని చెప్పాడు, గొడ్డలి అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట, పాపములను దూరం చేసేటువంటి వాడు అన్నాడు. ఇక్కడ కూడా దురిత లతాల విత్ర అంటే పాపం అనేటువంటి తీగల్ని నరకటానికి, ఖరదూషణ కానన వీతిహోత్ర ఖరుడు సంగతి, ఖరదూషణ సంగతి ఇంతకుముందే చెప్పుకున్నాం కూడా ఆ పద్యంలో. మళ్ళీ అదే మాట చెబుతున్నాడు ఇక్కడ. అంటే తీగల లాంటి అల్లుకున్నటువంటి పాప సంచయాన్ని మామూలుగా రైతులు చూడండి, మనం పొలాల్లో కానీ ఎక్కడైనా బాగా గడ్డి పెరిగితే ఇట్లా 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 నరుక్కుంటూ కొడవలతో నరుకుతారు, గొడ్డలతో నరకరు. అక్కడ అల్లుకున్నటువంటి పాపములనేటువంటి తీగలను మరి కొయ్యటానికి నరికేటువంటి కొడవలి లాంటి నరికేసేవాడని చెప్తాను చూడండి. అట్లాగే దట్టమైనటువంటి అడవి ఒక్కొక్కసారి బాగా ఎండాకాలంలో ముఖ్యంగా మరి ఎక్కడి నుంచి ఎలా కాలుతుందో చెప్పలేము. అప్పుడు పాపం అనేకమైనటువంటి పశువులు, పక్షులు, గుడ్లు, రకరకాలైన కూడా తప్పదు. హింస అనేటువంటిది చెప్పుకున్నాక ధర్మయాధుడు చెప్పినట్లు కలుగును అవశ్యమున్ సకల కర్మములందును అన్నాడు. ఈ కర్మ ఆ కర్మ అని కాదు. అటువంటి దట్టమైనటువంటి అడవిని కాల్చేసినట్లుగా ఖర దూషణులు అనేటువంటి రాక్షసులను నాశనము చేసినటువంటి వాడు. ఖరదూషణ కానన వీతిహోత్ర అంటే కాననం అంటే అడవి, వీతిహోత్రుడు అంటే అగ్నిదేవుడు. అట్లాగే నానా విధముల లీలల చేత భూభాగాన్ని అద్భుతంగా వహించిన వాడును. ఎట్లా ఏమిటి ఈ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడా, భూమిలో ఉన్నాడా, గాలిలో ఉన్నాడా, నీరులో ఉన్నాడా? అదేగా వాడి అతి తెలివి హిరణ్యాక్షుడు. గాలిన్ కుంభిని ఎక్కడెక్కడ ఉన్నాడో అటువంటి అటువంటి చోటు నుండి నన్ను కాపాడాలన్నాడు. అంటే గాలిలో వద్దు నాకు చావు, భూమిలో వద్దు, ఆకాశంలో వద్దు, ఎక్కడా వద్దు, ఏ లోకంలో వద్దు, నాకు అటువంటి వరం ఏమన్నాడు. సరే అన్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడికి మనకే ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు భగవంతుడికి తాడిదన్నేవాడిని తలదన్నేవాడు ఉంటాడు అన్నట్టు అయింది వాడి విషయంలో అక్కడ. అట్లా నానా విధముల లీలల చేత భూభాగాన్ని అద్భుతంగా వహించిన వాడును. అది భవబంధ విమోచన సూత్ర. పుట్టడం గిట్టడం ఇది తప్పదు. అంటే పుట్టుక అనేటువంటి ఒకసారి పుట్టిన తర్వాత అంటే జన్మ పరంపర ఎవరికి? భక్తులకు కలిగిన జన్మ పరంపరల నుండి విముక్తి కలిగించేవాడు. అది కూడా అందరికీ ఏం కాదు ప్రాప్తం.
ఎవడికో మహనీయుడికి అయినటువంటి వాడికి ప్రాప్తం ఉంటుంది. నమ్ముకున్నవాడు ఆ భగవంతుడు ఐక్యమైనటువంటి వాడు, బ్రహ్మైక్యం అంటాం చూడండి, శివైక్యం అంటాం చూడండి, అటువంటి వాడికి లేకపోతే తప్పనిసరిగా సావటం పుట్టడం, పుట్టడం సావటం. సుందరమైనటువంటి పద్మాలు లాంటి సోగ కన్నులవాడు అన్నాడు. రాముడి సౌందర్యాన్ని మరి భద్రాచల రామదాసు గారి కన్నా శూర్పణఖ ఇంకా బాగా వర్ణించింది. ఎంత అందమైన వాడో, ఆహా రాముడు రూప యవ్వన సంపన్నుడు అని చెబుతుంది అన్నగారికి, వర్ణించి చెబుతుంది రావణాసురుడికి. చారు విస్ఫురద్ అరవింద నేత్ర, చారు అందమైనటువంటి, విస్ఫురత్ విచ్చుకునేటువంటి, అరవింద దళాయితాక్షుడు అంటాం కదా, పద్మాల లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఘన పుణ్య చరిత్ర, అద్భుతమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు. అంటే మరి అనేక మందిని అహల్యను కాపాడాడు, ఎంతమందికో శరణునిచ్చాడు, మహావీరులను త్రుంచాడు. కాబట్టి గొప్ప చరిత్ర, ఘన పుణ్య చరిత్ర. వినీల భూరి కంధర సమగాత్ర. కాబట్టి గాత్రము అంటే రెండు అర్థాలు, శరీరము, చక్కనైనటువంటి నల్లనైనటువంటి, అంతకుముందేమో మరి అక్కడ దిరిసిన పువ్వు లాంటి మృదువైనటువంటి సుకుమారమైన అన్నాడు, ఇక్కడేమో మళ్ళీ వినీల భూరి కంధర సమగాత్ర అన్నాడు. మంచి అందమైనటువంటి నీలమేఘ సుందరమైన నల్లని శరీరం ఉండం కలిగినటువంటి వాడు. మబ్బు వంటి సుందరమైన, మనము ఎప్పుడైనా కూడా నీలమేఘశ్యామ అంటాం, నీల గగన ఘనశ్యామ, గొప్ప పాటలు కూడా మనం విన్నాం, నీల గగన ఘనశ్యామ. కాబట్టి నల్లనైనటువంటి నీల అంటే నల్లని అనే అర్థం. ఆయన నల్లని వాడే, దాంట్లో అనుమానం ఏం లేదు. అటువంటి నల్లని శరీర వర్ణం కలిగినటువంటి వాడు. వినీల భూరి కంధర సమగాత్ర. అయ్యా ఓ భద్రాచల రామ, ఇక్కడ మకుటం కదా అది, ప్రతి పద్యంలో కూడా భద్రాచలములో వసించినటువంటి లేదా కొలువు తీరినటువంటి ఓ రామ, కరుణకు సముద్రుడు లాంటి వాడా, నీకిదే నా నమస్కారము అంటున్నాడు రామదాసు గారు. దాశరథి కరుణాపయో